అండి అందరికీ. ఎందుకంటే నేను ఒక వీడియో చేయాలని ఆశపడుతున్నాను. నా పేరు సజ్జన్ రావు అండి. అయితే నేను ఇదివరకే సినిమా ఆర్కెస్ట్రాలు చేసేవాడినండి. కానీ నాకు సినిమా ఆర్కెస్ట్రాల్లో మా మిస్సెస్‌కి, నాకు, మా పిల్లలకి మమ్మల్ని ఎదిరించలేక మాకు చేతబడితనం చేయించారండి. అయితే మా మిస్సెస్ చాలా డబ్బులు పెట్టానండి. నేను దరిదాపుగా మంత్రగాళ్ళ విషయంలో 14,00,000 ఖర్చు పెట్టానండి. కానీ ఎక్కడ బతకదన్నారు. అయితే నేను అప్పటికి మేము ఇదివరకే చర్చికి వెళ్ళేవాళ్ళం కానండి, నామకార్థ క్రైస్తవులుగానే ఉండిపోయాం. అయితే దేవుడు ఒకరోజు మా పాపకి ప్రార్థన చేయించండి, మీ అమ్మకి తగ్గిద్ది అని చెబితే, నేను ఎంతోమంది మంత్రగాళ్ళు చేసిన తగ్గంది దేవుడు ఏం చేయగలుగుతాడని నేను నమ్మలేదండి. అయితే ది ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించామండి. ఆ రోజు మా భార్య ఒంట్లో నుంచి ఒక దురాత్మ వచ్చింది. నేనేమనుకున్నానంటే అందరిలాగే ఈడు ఒక ₹1,00,000 లేకపోతే 50,000కో అడుగుతాడు అనుకుని సేవకులను తప్పుగా అనుకున్నానండి నేను. అప్పుడు సేవకులు ప్రార్థన చేసాక డబ్బులు ఇస్తుంటే ఆ సేవకులు ఏమన్నారంటే, నేను డబ్బుల కొరకు తీసుకోనమ్మా, నా నాకిచ్చిన దేవుడు తలంపుని నేను వాడుతున్నాను అని డబ్బులు తీసుకోలేదండి ఆ సేవకులు. అయితే తర్వాత నాకేమనిపించిందంటే, నేను సినిమా ఆర్కెస్ట్రాలు చేస్తానని చెప్పాను కదండీ! కావాలంటే నా ప్రొఫైల్ చెక్ చేయండి. అయి తీయకూడదని నేను తీయలేదు నా ప్రొఫైల్‌లో నుంచి. అయితే నేను సినిమా పాటలు, పెళ్ళిళ్ళు అన్నీ చేసేవాడినండి. అయి ఒక ఈవెంట్ చేసేవాడినమాటండి. ఆ ఈవెంట్‌లో తర్వాత దేవుడు నాకు దర్శనమిచ్చి, నాకు సౌండ్ కూడా ఉందండి. ఆ సౌండు ఒక దిక్కున మీటింగ్‌లో పెడితే, దేవుడు నాకు దర్శనం ద్వారా ఏమన్నాడంటే, నాకు శ్రేష్టమైన వస్తువులు కావాలి అని అడిగారండి. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి. దేవుడు అడగలేదు నన్ను. నాకు దర్శనం కలిగింది. కలిగినప్పుడు ఏం చేశానంటే అండి నేను దేవుడిని అడిగితే అమ్మేయమన్నారండి. అమ్మేయమంటే దేవుడు అమ్మేయమంటం ఏంటి? ఇదేంటి? నేను పిచ్చోనా? లేకపోతే దేవుడు పిచ్చోడా అనుకుని నేను అనుకున్నాను. కానీ అనుకోకుండా సామానమంతా అమ్మేశానండి. అమ్మేసిన తర్వాత సంవత్సరంన్నర నాకు సౌండ్ లేదండి. ఏ ఆధారం లేదు. ప్రార్థన చేస్తే ఫస్ట్ గుండా 2 వస్తువులు 70,000 ఎట్టి కొనాలండి. అయి దేవుడు ప్రార్థన చేస్తే 70,000 ఎట్టి నేను ఎక్కడ కొనాలి ప్రభువా? నా దగ్గర రూ. 70 కూడా లేవు అని ప్రార్థన చేసినప్పుడు అనుకున్న రీతిగా 70,000 ఎట్టి నాకు కొన్నానండి నేను. కొన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, నాకు శ్రేష్టమైనవి కావాలని అడిగినప్పుడు నేను అప్పుడు అనుకున్నాననమాట అండి. ఇప్పుడు నా దగ్గరున్న సౌండ్ గానీ, ఏదైనా సరే అండి, నేను మినిమమ్ ఒక 5,000 మంది మీటింగ్‌కెట్టి సౌండ్ దేవుడు నాకిచ్చాడండి. నేను కొనలేదండి. దేవుడు దర్శనం ద్వారా ఇచ్చాడు నాకు. అయితే నా నావి నేనెందుకు ఈ సాక్ష్యం అంటున్నానంటే అండి, ఇది నేనేమైనా తప్పుగా చెప్తే క్షమించండి. కానీ నేనెందుకు అంటున్నానంటే, నేను సినిమా పాటలకు పెట్టి సౌండు దేవుడిని అడిగితే, నాకు శ్రేష్టంగా సౌండ్ ఇయ్యంటే నేనిచ్చానండి. కానీ సౌండ్ కొన్నాక 1 ఇయర్ సంవత్సరం ఏదీ లేదండి. ఏదీ లేనప్పటికీ సరే ప్రభువా అనుకుంటే, అప్పుడు దేవుడు నాకిచ్చిన దర్శనం ద్వారాగా నేను ప్రార్థన చేసుకుంటే, నాకు ఇప్పుడు నా దగ్గర చాలా పెద్ద సౌండ్ ఉందండి. కానీ నేను మీటింగుల వరకు, చర్చి ప్రోగ్రామ్‌ల వరకు, చర్చి పెళ్ళిళ్ళ వరకునే పెడుతున్నానండి. ఇవి ఏదన్నా నా ద్వారాగా దేవుడు నాకిచ్చిన దర్శనం, నా సౌండు, నా లైటింగు ఇవన్నీ నాకిప్పుడు చాలా అభివృద్ధి చేశాడండి దేవుడు. ఇప్పుడు ఆ సినిమా పాటలన్నీ చేస్తలేదండి. ఈ ప్రొఫైల్‌లో ఎందుకు ఉంచానంటే అండి, అయి తీయకూడదు. నా జీవితం ఎదురు మనిషికి తెలియాలి. అలాగని నన్నెవ్వరు బలవంతంగా నేను దేవుడిని నమ్ముకో అని ఎవరు చెప్పలేదు. నాకు దర్శనం ద్వారాగా నేను ప్రార్థించుకుంటే, నాకు దేవుడిచ్చిన దర్శనం బట్టి నేను ఈ ప్రార్థన చేసుకొని ముందుకెళ్తున్నానండి. కాతే ఇప్పుడు నా కొడుకు కూడా మంచి సేవకుడయ్యాడండి. నాకు మంచి సౌండ్ ఉందండి. దేవుడు నాకు ఏ లోటు లేకుండా దేవుడు సాయం చేశాడు. కానీ దేవుడి కృప చాలా గొప్పదండి ఇది. ఆ కృప వల్ల మనము దేవుడిని ప్రార్థిస్తే చెయ్యందంటూ ఏమీ లేదు. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఈ మతాన్ని నమ్ముకోండి, లేకపోతే ఇందుట్లోకొస్తే మీ భార్యకి తగ్గిద్దని నన్నెవరు ఇబ్బంది పెట్టలేదు. నాకు నేనుగానే మారానండి. మా కుటుంబం మేముగానే మారాం. మారి ఆ ప్రోగ్రామ్‌లో సినిమా పాటలన్నీ వదిలేసామండి. ఆ ఈవెంట్ లేకపోయినా పర్వాలేదనుకున్నాం. మినిమమ్ ఆ ఈవెంట్‌లో మేము నెలకి మొత్తం పిల్లలు, మా బాబు, నేను, మా భార్య సింగర్ అండి. అందుట్లో సినిమా పాటలు సింగరు. సినిమా పాటల్లో మా బాబు కీబోర్డ్ ప్లేయరు. మేము ఇంచుమించు నెలకి 2,00,000 సంపాదించేవాళ్ళమండి.
2,00,000 సంపాదించినా మాకు అంత మనస్తృప్తిగా ఉండేది కదండి. భార్య ఒక చోట, బాబు ఒక చోట ఉండేది. ఇంటి నిండా డబ్బులు ఉండేవి కానండి, కానీ మనశ్శాంతి ఉండేది. కానీ దేవుళ్ళలోకి వచ్చాక ఒక్కరోజు ఒక్కరోజు సంతోషంగా లేదు అన్న రోజు లేదండి. ప్రతిరోజు దేవుడు మాకు ఇచ్చిన దర్శనం, సంతోషం, ప్రార్థన. అంటే ఇందులో కొందరు ఉన్నారండి, అనేకమైన సేవకులు మా కుటుంబం కొరకు ప్రార్థన చేశారు. ఒకవేళ నెక్స్ట్ నాకు అవకాశం ఉంటే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆ సేవకుల పర్మిషన్ తోటి సేవకుల పేర్లు కూడా చెప్తానండి. అలాగా నాకు ఇచ్చిన దర్శనం, దేవుడు నాకు ఇచ్చిన పని, అలాగే దేవుడు నాకు ఒకరోజు సొంత ఇల్లు లేకోకుండా ఉన్నాను. అయితే సొంత ఇల్లు కావాలి ప్రభువా అని నేను ప్లాట్ ఉందండి, సొంత ఇల్లు కావాలి ప్రభువా అని ప్రార్థించినప్పుడు నాకు సొంత ఇల్లు దేవుడు ఇచ్చాడండి. ఇప్పుడు ఉండేది సొంత ఇంట్లో నుంచే మాట్లాడుతున్నానండి నేను. అందరిని బట్టి వీడియోస్ చూస్తే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే నేను పెట్టి సన్నగా సినిమా పాటలు ఉన్న ఛానల్లో క్రిస్టియన్స్ పాటలు ఎందుకు పెట్టావని నన్ను ఎవరన్నా అడిగితే నా జవాబు అదండి, నేను మారాను నాకు దేవుడిచ్చిన దర్శనం ద్వారాగా. అందుకని ఆ సినిమా పాటలో నా భవిష్యత్తులో నా జీవితంలో ఏం జరిగింది అనేది కోసం అయించానండి. అందరికీ ప్రైజ్లాడండి.